రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినప్పుడు మనం ఈ లోకంలో ఏ పని చేయాలన్నా సరే మనందరికీ కావాల్సింది ఏమిటి? జ్ఞానము. జ్ఞానము ద్వారా మనము సమస్త కార్యాలలో విజయాన్ని సాధించగలము. అందుకే ప్రభువు కూడా అంటాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని. ప్రతి పనిలోనూ మనకు జ్ఞానము ఎంతో ఆవశ్యకము. అందుకే ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అయితే పరిశుద్ధంగా పరలోకం నుండి వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని నీవు పొందుకున్నప్పుడు అద్భుత రీతిగా నీవు రాణించగలుగుతావు. అయితే కేవలము లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఒకవేళ నిన్ను దేవునికి దూరం చేసేటువంటి అవకాశము కూడా ఉంది. అందుకే ఈ లోక జ్ఞానము మంచిదే, అయితే దీనిని మించినటువంటి పరిశుద్ధమైన పరలోక జ్ఞానము నీకు ఇంకా అవసరము. అందుకే ప్రతిరోజు ఈ వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, దేవునితో నీవు సహవాసము చేయటం ద్వారా ఆ జ్ఞానాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని నీవు స్వతంత్రించుకున్నావో నీ యొక్క పనులన్నీ కూడా ఆలస్యం లేకుండా జరుగుతాయి. ఏ మాత్రము కూడా విఫలం అవ్వకుండా నీవు ప్రతి పనిలో కూడా సఫలమవుతూనే ఉంటావు. అందుకే ఇక్కడ ఉదాహరణ చెప్పాడు కదా, ఇనుప ఆయుధము ముద్దుగా ఉంటే దానిని పదును చేయకపోతే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాలంట. ఒక చెట్టును నరకాలి, గొడ్డలి పదునుగా లేకపోతే నీవు అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. అట్లాగే దానిని గనక పదును చేస్తే పనిలో నీ యొక్క శ్రమ తగ్గుతుంది, నీ బలాన్ని వినియోగించుట తగ్గుతుంది. అందుకే నీ యొక్క భారము, నీ యొక్క కష్టము అంతా కూడా దేవుని మీద వేసినప్పుడు ఆయన నీకు విశ్రాంతి కలుగజేస్తాను అనే యొక్క వాగ్దానములో నీకు జ్ఞానమునిచ్చి ఆ సమస్య నుంచి నిన్ను విడిపించేటువంటి ఒక చక్కని ప్రణాళికతో నిన్ను నడిపిస్తాడు. ఆ రీతిగా నీవు ఆ కార్యాన్ని కూడా సాధిస్తావు. ఇట్లాగా దేవుడు ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు. అది నీవు దేవునితో సహవాసముతో దీర్ఘశాంతంతో దానిని పొందుకోగలవు. నీవు ఆవేశపడినా సరే, లేక నీవు ఇంకా అధికంగా చింతించినా సరే అప్పుడు ఆ యొక్క మార్గాన్ని కనుక్కోలేవు. లేక నీవు భయపడినా సరే పరిష్కార మార్గాన్ని కనుక్కోలేవు. నీ యొక్క భయము, నీ యొక్క చింత, నీ యొక్క ఆందోళన నిన్ను ఇంకా ఆలోచింపజేయకుండా ఆపివేస్తాయి. నిన్ను ఆ జ్ఞానం వైపు అడుగులు వేయకుండా అడ్డుకుంటాయి. అందుకే ఏ చింత ఉన్నా, ఏ భారం ఉన్నా, ఏ భయం ఉన్నా మనము వాటన్నిటినీ మోపవలసింది ప్రభువు మీదే. అప్పుడు ఆయన అన్నిటికీ చాలిన దేవుడు కాబట్టి చక్కగా మన సమస్యలన్నిటినీ కూడా తొలగించి మనకు వాటిపైన విజయాన్నిచ్చి అత్యధిక సంతోషాన్ని మన జీవితంలో కలుగజేస్తాడు. కాబట్టి మనమందరము కూడా పదునైనటువంటి ఆయుధముగా ఆయన చేతిలో ఉందాము. అట్లాగే ఈ లోకాన్ని కూడా మనము సరిచేసేటువంటి వారముగా ఉండి మనము మొదట జ్ఞానము పొందుకొని ఆ జ్ఞానముతో దేవుని యొక్క అనేక కార్యములు మనము చేసి ఆయన నామాన్ని ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు నాయనా. ఇదిగో తండ్రి, అద్భుత ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించేటువంటి మా దేవుడవు. ఇదిగో మరలా మీరు ఇచ్చినటువంటి యొక్క వాక్కు ప్రకారము మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినమున నూతన వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, మరి మా యొక్క తండ్రి స్థితి ఏమాత్రము ఎలాంటి పరిస్థితిలో కానీ, ఏ విషయంలో కానీ ముద్దుగా ఉండకుండా పదును చేసుకొని, నీ వాక్యంతో పదును చేసుకొని చక్కగా నీ కార్యాలను మేము సాగించేటట్లు నీ పరిశుద్ధమైన పరలోక జ్ఞానంతో ప్రతి ఒక్క బిడ్డను నింపి అనేక కార్యాలు మాలో క్రియారూపం చేసి మీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.